నియోజకవర్గంతో మీకున్న అనుబంధం గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? కోర్స్ అప్పట్లో జిల్లా పరిషత్ చైర్మన్గా జిల్లా అంతా మీ ప్రభావం ఉండేది. సో ఇప్పుడు నియోజకవర్గంతో మీకున్న ప్రత్యేక అనుబంధం. ప్రతి పని చేసినటువంటి సంబంధాలు ఉన్నాయి, రిలేషన్షిప్స్ ఉన్నాయి. తర్వాత ప్రతి ఊర్లలో అభిమానులు ఉన్నారు. ప్రతి ఊర్లలో సార్ మీరు చేసిన పనులే తప్ప వేరే పనులు లేవని చెప్పుకునేటువంటి ఉన్నది. మనం పోతా ఉంటే ఇక మన ఈ అసెంబ్లీ ఎలక్షన్ తిరుగుతూ ఉంటే ప్రతిది కూడా ప్రతి ఊర్లో మనం గుర్తుపట్టే వాళ్ళు మనకు చేసిన పనుల గురించి మీ తర్వాత ఎవరు చేయలేదని చెప్పుకుంటా ఉన్నాం. అవి చిరస్మరణగా ఉండిపోతాయి. అవి మనం చేసిన మనం చేసి మర్చిపోతున్నాం. కానీ అది ఊరికి పోతే గుర్తు చేస్తాం. సార్ మాకు ఏ పని ఇచ్చాను, ఆ పని ఇచ్చాను, ఇది చేశాను, ఇది అభివృద్ధి జరిగింది, మాకు అభివృద్ధి జరిగింది. తర్వాత ఏ ప్రభుత్వం కూడా ఈ PRS ప్రభుత్వం వచ్చి ఎలాంటివి చేయలేదు సార్ అని చెప్పుకుంటున్నారు. ఏ ఊర్లో పోతే ప్రతి ఊర్లో శిలాపలకాలు కనబడతాయి. కసిరెడ్డి నారాయణ గారు జిల్లా పరిచయం, ఆ విధంగా శిలాపలకాలు స్పెషల్గా భువనగిరి, ఆలేరు, మునుగోడు, రకరకాలు ఇవన్నీ కూడా మా 5 కాన్స్టిట్యూన్సీలలో ఇప్పుడు మన పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ 5 ఉంటాయి. 5 కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ మునుగోడు, నకరకల్లు, తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి 5 ఉంటాయి. ఈ 5లో కూడా మనది ప్రభావం చాలా బాగుంది. మనం కూడా ప్రతి ఏ పోతుని గుర్తుపట్టే విధంగా ప్రతి రాజకీయ నాయకుడికి ఎవరు కూడా గుర్తుపట్టే విధంగా మనము సింబాలిక్గా ఉండిపోయినాం తప్ప. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిపక్షంలో కానీ ప్రతిపక్షంలో కానీ మనం ఆదరిస్తాం. అక్కడ ఒక కామన్ క్యాండిడేట్ గా మనం ట్రీట్ అయినాం అక్కడ మొత్తం మీద. నారాయణ రెడ్డి గారు బరిలో లేరు ఇప్పుడు అని చాలా మంది దుష్ప్రచారం చేస్తారు మీ మీద. వాళ్ళకేం చెప్తారు? వాళ్ళు అనుకుంటున్న మనం ఏం చెప్పగలుగుతాము? లేరు అనేది పబ్లిసిటీ చేసి వాళ్ళకి ఏం చేయాలనుకుంటుంటాము. వాళ్ళకి అటువంటి వాళ్ళకి మనం ఉన్నామని చెప్తూనే ఉన్నాము. మనమే పోయి పబ్లిసిటీ చేసుకోవడానికి రోజు వాళ్ళ ఇంటి కూడా పోయి చెప్పేది కాదు. ఇది కొత్త పేపర్ ముఖం కానీ టీవీ ద్వారా కానీ మనం ఉన్నాం రా బాబు అని చెప్పడము. తర్వాత కొంతమందికి ఇల్లు చెప్పినంత మాత్రం కాదు కదా, ఇంటెలిజెన్స్ ఉంటుంది, సర్వేలు ఉంటాయి. సో దాని ప్రకారంగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. కాబట్టి ఇప్పుడు మీరు బరిలో నిలబడుతున్నా అనే విషయం చెప్తూ భువనగిరి ప్రజలకు మీ విజ్ఞప్తి ఏంటి? భువనగిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అందరికి కూడా ఒకటే విజ్ఞప్తి. నేను కూడా గతంలో ప్రజాసేవ చేసి ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తినే కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి నేను ఈ పార్లమెంట్ సీట్ కావాలని మా కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగుతున్నా, వేరే పార్టీ నుంచి కాదు. వారికి దరఖాస్తు పెట్టుకుంటున్నా. వారి పెద్ద హైకమాండ్ మధ్యలో కానీ మా పెద్ద నాయకుల ద్వారా కానీ నేను పోటీలో ఉంటాను, నాకు అవకాశం ఏమని అడుగుతా ఉన్నాం. వారికి తప్పకుండా అవకాశం ఇచ్చి ప్రజల మధ్యలోకి వచ్చినాక అధికారంలోకి వస్తే తప్పకుండా మా ప్రాంతంలో ఉన్నటువంటి గతంలో చేసిన జిల్లా పరిచయం చేసినటువంటి విధంగానే వారికి సేవలు చేసేందుకు ముందు ఉంటారని చెప్పండి. సో ఫైనల్గా సార్ డౌట్ ఏంటంటే, ఇన్నిసార్లు మీరు పోటీకి ట్రై చేశారు, చాలాసార్లు టికెట్ అడిగారు, ఇవ్వలేదు. ఎప్పుడు పార్టీ మీద అలిగి బయటికి పోవాలి, వేరే పార్టీకి పోవాలి అనిపించలేదా? మొదటి నుంచి కాంగ్రెస్ బ్లడ్ కాంగ్రెస్ కాబట్టి ఇవ్వలేదంత మాత్రం మనం దానికి అయినా వేరే వాళ్ళలాగా కూడా బ్లాక్ మెయిల్ ఏం చేయలేదు. కొంతమంది నామినేషన్ చేసి బ్లాక్ మెయిల్ చేసి కొంతమంది ఏదో విధంగా మాకు ఏదైనా ఇస్తేనే మనం విడ్రా చేసుకుంటాం, మాకు ఆ పదవి ఇస్తే ఈ పదవి ఇస్తే, లేదంటే డబ్బులు ఇస్తే విడ్రా చేసుకుంటాం అంటారు కూడా పార్టీలలో ఉంటారు. మనం ఆ చీప్ ట్రిక్స్ చేయడం లేదు. రైట్, అవకాశం వచ్చినప్పుడే చేస్తాం అనేది ఉన్నది. మనతో ప్రయత్నం చేసినాము, మనకు ఇవ్వలేదు కానీ ఊరుకున్నాం. అది కూడా అలిగి కూర్చోలేదు. మనం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు కదా, మొన్న కూడా ఎమ్మెల్యే ఇచ్చినాం, ఇవ్వలేదు కదా అలిగి కూర్చోలేదు. మొత్తం ముందే నేను ఉండి నిలబడి ఆయన గెలిపించుకున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా ఈసారి సహకరించారు. ఎప్పుడు కూడా అది గత 40 ఏళ్ళ నుంచి గెలవడం దానికి ఈసారి ప్రజలు కూడా కాంగ్రెస్ వేవ్ వచ్చింది. కాంగ్రెస్ వేవ్లో వారిని కూడా బయటపడి 26,000 మెజార్టీతో గెలవడం చాలా గొప్పది. గతంలో ఆయన నాది కూడా శ్రమ ఉంది, నేను ఒక్కనే కాదు. ప్రజలు ఉన్నారు, పార్టీ ఉన్నది, పార్టీ పేరు కూడా ఇమేజ్ పెరిగింది. రేవంత్ రెడ్డి గారి శ్రమ కూడా ఉంది, వారు కూడా ముఖ్యమంత్రి గారి శ్రమ ఉన్నది, మా వెంకటరెడ్డి గారి శ్రమ ఉన్నది. అందరూ కూడా చేసినటువంటి దానివల్ల ప్రజలకు ఒక విశ్వాసం, ఈ పార్టీని ఈ ప్రభుత్వం దించాలనేదే ప్రజల వచ్చింది ముఖ్యంగా. కాబట్టి ఆ విధంగా అనుకుని ఒకసారి ప్రజలు మార్పు తీసుకోవాలని మార్పు కోరుకున్నారు, మార్పు అయింది అంతే తప్ప. ఎందుకు మీకు కాంగ్రెస్ పార్టీ అంటే అంత ఇష్టం? ఇంకా మొదటి నుంచి కాంగ్రెస్ లో మా ఫ్యామిలీ ఉంది, బ్రదర్ కూడా అట్లే ఉండే, మా మామయ్య ఉన్నాడు, బావ ఉన్నాడు, మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. ఒక్కొక్కరికి ఒక పార్టీ మీద నమ్మకం ఉంటుంది. ఒక్కొక్కరికి ఏదో ఆశ లెక్క ఉండేవాళ్ళు 4 దిక్కులు దూకుతారు. మాకేం లేదు, మాకు అటువంటి ఆశ లేదు. రైట్, మనకు అవకాశం వచ్చినప్పుడు సేవ చేద్దాం, మన పని మనం చేసుకుందాం. ఆ తత్వం మనసులో కానీ దాన్ని పట్టుకొని ఏదో పైరవులు చేసుకుని లేకపోతే ఏదో కమిషన్లు చేసుకునేటువంటి తత్వాలు మాకు కావు. కాబట్టి మేము అదే పార్టీలో ఉంటున్నాం. లేదంటే ఇప్పుడు ఎంతో మంది పార్టీలు మారుతారు. ఎందుకు మారుతున్నారు?
ఈ పార్టీలో పవర్ లేదు కాబట్టి ఆ పక్క పార్టీకి పోదాము, అవును. పవర్లో పార్టీకి పోదాము, ఏదో పనులు చేసుకుందాము, లేదా వరకు పైరలు చేద్దాం, లేకపోతే ఏదో చేద్దాం, సంపాదిద్దాము. మాకు సంపాదన మీద లేదు, మాకున్న భగవంతుడు ఇచ్చిన కాడికి చాలు, ఉన్నంత వెల్ సెటిల్డ్గా ఉన్నాం, ఎవరికి చేదాచి బతకకుండా కంఫర్టబుల్గా ఉన్నాం. కాబట్టి మాకు ఎక్కువ ఆశ లేదు అంతే. దానివల్లనే పార్టీలు మారడం కానీ అది నలుగురికి అబద్ధాలు మాట్లాడడం కానీ ఏదో చేయడం కానీ మాకు లేదు.